ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అవసరమైతే 25 గంటల కరెంట్ ఇస్తాను. 25 గంటలు 12 గంటలు కూడా వస్తలేదు. సాయంత్రం 5 గంటలకు కరెంట్ పోతే మళ్ళా పొద్దుగాల 5 గంటలకు కరెంట్ వస్తున్నది. రైతులకు 12 గంటల కరెంట్ వస్తలేదు. కరెంటు పోయింది, రైతు బంధు పోయింది, మున్పట్లకి ఎరువులు దొరకలేదు, రైతు బీమా ఉంటదే. మొత్తం రైతులకు మోసం. మా ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా ఏడాదికి అన్నాడు. ఆటో డ్రైవర్లకు కూడా గుండు కొట్టింది. పాపం ఆటో డ్రైవర్ల బతుకులు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఉద్యోగస్తులు వాళ్ళకు డిఏ లేవు, బిఆర్సీ లేవు. మా ఉద్యోగస్తులకు కూడా ఆగం చేసి రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయ్యి సంవత్సరంన్నర 2 ఏళ్ళైనా ఒక్క రూపాయి కూడా రాక ఇలా రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలు కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉన్నది. ఇలా ఎవరిని మోసం చేయరు. రైతులను మోసం, మహిళల్ని మోసం, విద్యార్థులను మోసం. చదువుకునే పిల్లలకు 2 ఏళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. పిల్లల చదువులు ఆగిపోయింది. ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలకు ఇలా చదువులు కూడా ఆగం చేసింది రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాడు. 42% ఇచ్చి తీరుతా అన్నాడు. మున్సిపల్ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ కోసమే ఏకైతుందన్నాడు. వచ్చిందా బీసీ రిజర్వేషన్? ఇవాళ 28% కూడా ఇవ్వలేదు. బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. కానీ ఇలా మెదక్లో ఎస్సీ, ఎస్టీ సీట్లు తప్పితే 100కు 100% బీసీలకు టికెట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 100% బీసీలకు ఇచ్చినామే. 100% బీసీలకు సీట్లు ఇచ్చినాం. మా మెదక్లో ఉండే బీసీ సోదరులు మా కమిట్మెంట్ గుర్తించాలి, మా అభ్యర్థులను గెలిపించాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా. నిరుద్యోగ యువకులకు ఏం చెప్పిండ్రు? ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వచ్చిన ఉద్యోగాలు ఇలా పిల్లల్ని మోసం చేసింది. మెదక్లో మా అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు తెచ్చింది ఈ కారుగుర్తు. ఒకప్పుడు 4 రోజుల కోసం నల్లా వస్తుంది మెదక్ల. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్లో ప్రతి ఇంటికి రాగునీరు తెచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అందుకే నేను మీతో కోరేది, రేపు కూడా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది. మీరందరూ కూడా మా అభ్యర్థులను గెలిపించండి. మీ గల్లీలలో ఏ పనులున్నా, ఏ పెండింగ్ పనులున్నా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఎవరో వచ్చి బిల్లులు రావను, ఇంకెవరో వచ్చి పనులు రావని బెదిరిస్తుండట. ఎవరు బెదిరిస్తాడు? కైసాలు వస్తాం, మైండ్ చెప్తాం, మైండ్ జిమ్మేదారీ లేతాం అంటున్నారు. అక్కడెక్కడ బెదిరిస్తుండట. బెదిరింపులకు ఎవరు భయపెట్టడం లేదు. మెదక్ గడ్డ, పౌరుషాల గడ్డ మెదక్. ఈ మెదక్ ఈ పిట్ట బెదిరింపులకు, ఈ చెడ్డ మాటలకు ఎవరు భయపడడు. నువ్వు మంచితనంతో గెలు, ప్రేమతో గెలు, మాకంటే మంచిగా పని చేయి. అదే మెదక్ రైలు తెచ్చింది మేము, మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము, జిల్లా చేసింది మేము, కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మేము, అద్భుతమైన రోడ్లు వేసింది మేము. మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళైంది. ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక స్కూల్ కట్టిందా? ఒక కాలేజీ కట్టిందా? ఒక దవాఖానా కట్టిందా? ఒక రోడ్ వేసిందా? అన్ని రోడ్లు పొక్కలు పడ్డాయి, గుంతలు పడ్డాయి. ఆ కనీసం ఆ గుంతలలో డాంబర్ వచ్చే తెలివి దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ముఖం పెట్టుకుంటూ ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఏం చూసి ఓట్లు వేయాలి? 4,000 పింఛన్ ఎగ్గొట్టినని ఓటేయాలా? మహాలక్ష్మి ఎగ్గొట్టినని ఓటేయాలా? నేను మొన్న తూప్రాన్ పోయినా. తూప్రాన్ పోతే ఒక పెంటమ్మ కలిసింది. పెంటక్కని పోతుందని సై పట్టుకున్నది. ఏంటక్క అన్న? ఏంటో మన కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, 5,000 ఇచ్చిపోయింది బిడ్డ అన్న. అరే గట్లెందుకు తీసుకుంటావు అక్క? 5,000 తీసుకోవద్దు కదా, తప్పు కదా అని నేనన్నా. అది ఏమంటే అంతగా పంపించే 5,000 మరి నాకు ఇస్తే నేను తీసుకున్నా అన్నది. నీయే తప్పదు కదా అక్క, అన్నం పెట్టిన కేసీఆర్ని కాపాడుకోవాలి కదా అన్న. అంటే ఆ పెంటమ్మ ఏమన్నది, బిడ్డ నాకు గాయంతలేదు కదా, నా బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, నా బిడ్డ కాంపుకు పోతే కేసీఆర్ తెప్పించింది, నేను బీడీ చేస్తే నాకు 2,000 పింఛన్ వస్తుంది, నేనెట్లా మర్చిపోతా కేసీఆర్ అన్నది.
మరి 5,000 ఎందుకు తీసుకున్నామని నేను అన్నా. అంటే నాకు తెలియదా, ముందే దేవుడికి కొట్టు పెట్టినా, దేవుడా చూస్తా కొట్టు పెట్టుకుంటున్నా, నువ్వేమనుకోకు తప్పట్టుకోక దేవుడికి మొక్కుకున్నా 5,000 తీసుకున్నా. నేనేమంటున్నా అవనడిగా అయినాక 5,000 నీకు అవసరమా పెట్టక్క అని నేనన్నా. పెట్టాం ఏమన్నది, నాకు ఎలక్షన్ అప్పుడు బాండ్ పేపర్ తెచ్చి మా ఇంట్లో నెలకు 2,500 ఇస్తామని బాండ్ పేపర్ ఇచ్చిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 26 నెలలు అయింది. 26 నెలలు 26 అది బంద్ చేసే. హలో ఎల్లో ఉండగా 26 మంచి మైకులు 26 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చి. నెలకు 2,500 అంటే నాకు 65,000 కావాలి కదా. ఇప్పుడు 5,000 ఇచ్చిండు. 5 తీసుకున్నా రేవంత్ రెడ్డి నీకు 60,000 అడగరాము అని చెప్పింది. 60 ఇచ్చినాకనే ఓటేస్తాను కదా. ఇంట్లో పాట వస్తుంది. ఇంట్లో మరి మా బయట కట్టేజీలు ఏమంటారు? పెట్టు పెట్టు పెట్టమయ్యా, వస్తుంది వస్తుంది. అసలేదు గ్రీన్ కూడా అసలేదు వస్తుందా? గ్రీన్ 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 కేబుల్ బండిది వస్తుంది. హలో హనుమాన్ అసలేదు వస్తుంది. అరే మాట్లాడుతుంటే బండి స్టార్ట్ చేయండి. బండి బాగానే ఉన్నది బాగానే ఉన్నది. అయితే ఈరోజు మనమందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకు